హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ మేము వెళ్తున్నది మాతూరు తొట్టిపాలెం అనమాట. పేరు వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను నేను కూడా. అదొక బ్రిడ్జ్ అనమాట, ఏషియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట. అది అంత హైట్లో ఉంటుందని అక్కడికి వెళ్ళాక కానీ నాకు తెలియలేదు. సో అక్కడికైతే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత టికెట్స్ తీసుకొని లోపల కాసేపు కూర్చున్నాము, ఎందుకంటే వర్షం పడిందని చెప్పి తగ్గాక వెళ్దామని చెప్పి. సో స్టార్ట్ అయిపోయాము బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికైతే. సో ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలైన టెన్షన్ నాకు. ఈ బ్రిడ్జ్ చూసారా, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే నడవగలము. దాని మీద నుంచి సైడ్ బై సైడ్ అయితే వెళ్ళలేము, 1 బై 1 అయితే వెళ్ళాలి. సో ఈ బ్రిడ్జ్ నడుస్తున్నంతసేపు నాకైతే ఎంత వేగంగా అయిపోతుందా బ్రిడ్జ్, ఎంత వేగంగా దిగిపోతామా అనిపించింది. నాకు అసలుకే హైట్స్ అంటే భయం అనమాట. సో అందుకే చాలా అంటే చాలా హైట్లో ఉంది బ్రిడ్జ్ అయితే. వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడ చూసారా, ఎల్లో కలర్ బ్రిడ్జ్ నుంచి నడుచుకొస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ అంతా నడిచి అక్కడ నుంచి మళ్ళీ పైకి రావాలన్నమాట. సో ఇదైతే కిందకి దిగడానికి స్టెప్స్. మేము కిందకి దిగాక మీకు చూపిస్తాను చూడండి, మేము ఎంత హైట్ వచ్చామో బ్రిడ్జ్ అండ్ ఎంత పొడవు నడిచామో ఆ బ్రిడ్జ్ అనేది. సో కిందకి దిగాక మీకు చూపిస్తాను. కిందకైతే దిగుతున్నాం అనమాట ఈ స్టెప్స్ మీద నుంచి. దిగిన తర్వాత నాకు అనిపించింది, వామ్మో ఇంత పొడవు ఉన్న బ్రిడ్జ్ అండ్ ఇంత హైట్ ఉన్న బ్రిడ్జ్ నేను నడిచానా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా కిందకి వెళ్తున్నాము, కిందకి వెళ్ళాలి. అక్కడ నుంచి చూడండి ఎంత హైట్లో కనిపిస్తుందో బ్రిడ్జ్ అయితే మీకు. ఇప్పుడు చూసారా ఎంత హైట్లో ఉందో బ్రిడ్జ్. నాకైతే చాలా చాలా భయం వేసింది దిగినంతసేపు. సో మేమైతే ఆ ఎల్లో కలర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే చిన్న ప్లే ఏరియాలా ఉందని చెప్పి వీళ్ళిద్దరూ ఆడతారని చెప్పి, అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకుంటారని చెప్పి తీసుకొచ్చాము. అక్కడ చాలా బాగుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా బాగా పెట్టారు. సో అక్కడైతే కొంచెం ఫొటోస్ దిగేసి, అంటే వెదర్ అయితే బాగుంది కదా, కొంచెం ఫొటోస్ దిగేసి ఇంక పైకి వెళ్ళిపోదాము, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది నెక్స్ట్, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది.